గ్రూపు సభ్యులకు తెలియజేయనిది ఏమనగా తదుపరి 40 నుండి 50 డిగ్రీల సెల్సియస్ హీట్ వేవ్ కోసం సిద్ధంగా ఉండండి. ఎప్పుడూ నిదానంగా నీళ్లు తాగాలి. చల్లని లేదా ఐస్ వాటర్ తాగడం మానుకోండి. ప్రస్తుతం మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ తదితర దేశాలు హీట్ వేవ్ ను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఏం చేయాలి, మరి ఏం చేయకూడదు అనేవి: 1. మన చిన్న రక్తనాళాలు పగిలిపోయే అవకాశం ఉన్నందున ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నప్పుడు చాలా చల్లటి నీరు త్రాగకూడదని వైద్యులు సలహా ఇస్తారు. ఒక వైద్యుడి స్నేహితుడు చాలా వేడిగా ఇంటికి వచ్చాడని తెలిసింది. అతనికి బాగా చెమటలు పట్టాయి. మరింత త్వరగా చల్లబడాలని కోరుకున్నాడు. వెంటనే చల్లటి నీళ్లతోటి కాళ్లు కడుక్కుని ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఆసుపత్రికి తరలించారు. బయట వేడి 38 డిగ్రీల సెల్సియస్ కి చేరినప్పుడు మరియు ఇంటికి వచ్చినప్పుడు చల్లని నీరు త్రాగకూడదు. గోరువెచ్చని నీటిని మాత్రమే నెమ్మదిగా త్రాగాలి. ఎండలో ఉండి ఇంటికి వస్తే వెంటనే చేతులు కాళ్ళు కడుక్కోవద్దు. కడగడానికి లేదా స్నానం చేయడానికి ముందు కనీసం అరగంట వేచి ఉండండి. 3. ఎవరో వేడి నుండి చల్లబడాలని కోరుకున్నారో మరియు వెంటనే స్నానం చేసి ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతని ఆరోగ్యం క్షీణించింది. అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దయచేసి గమనించండి, వేడి నీళ్లలో లేదా మీరు బాగా అలసిపోయినట్లయితే తక్షణమే చాలా చల్లటి నీటిని తాగడం మానుకోండి. ఎందుకంటే ఇది సిరలు లేదా రక్తనాళాలు ఇరుకైనది. ఇది స్ట్రోక్ కు దారి తీస్తుంది.